మొట్టమొదటగా మనం తెలుసుకోవలసింది గురువు గురువే అని. గురువు యొక్క స్థానం భగవంతుని కంటే ఎక్కువైనది. ఎందుకంటే భగవంతుడు తనను తాను చూపించుకోలేడు, కానీ గురువు భగవంతుని కూడా చూపించగలడు. అందుకే బాబూజీ ఇలా అన్నారు, చావు పుట్టుకలు తప్ప మధ్యలో గురువు ఏమైనా చేయగలడు, కానీ దానికి తన గురువు అనుమతి గాని ప్రకృతి అనుమతి గాని అవసరం. అది దైవసూత్రంగా తెలుసుకోవాలి అని. గురువులో పరిపూర్ణమైన సరళత కనపడుతుంది, కానీ అభ్యాసీలలో అది ఉండదు. మీరేమిటో ఆయనకు తెలిసినా మిమ్మల్ని ఇష్టపడకపోవడం అంటూ ఉండదు. బాబూజీ మీలా అవ్వాలనుకుంటున్నాను అంటే ఆహా మంచిదే అంటారాయన, కానీ మనసులో అది మీరెప్పుడు సాధిస్తారా అని ఎదురు చూస్తుంటారు. అది మాస్టరులోని నిర్మలత్వం, ఆకాంక్ష.